ఒక్కసారి ఊహించండి, ఒక చిన్న పిల్లవాడు, చుట్టూ శత్రువులు, తండ్రే అతని ప్రాణానికి పెద్ద శత్రువు. కానీ ఆ పిల్లవాడికి ఒకే ఒక్క నమ్మకం ఉంది. అదే, ఆ నారాయణుడు నన్ను కాపాడతాడు అని. అప్పుడే ఒక పెద్ద అద్భుతం జరిగింది. నిజంగానే ఆ నారాయణుడు వచ్చాడు. అది ఆకాశం నుంచి కాదు, భూమి నుంచి కాదు, ఒక స్తంభంలో నుంచి. అదే అత్యంత మహిమాన్వితమైన నృసింహావతారం. పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతనికి ఒకే కోరిక, నేనే ప్రపంచంలో శక్తివంతుడిగా ఉండాలి. ఆ కోరిక కోసం అతను చాలా ఘోరమైన తపస్సును చేశాడు. ఆ తపస్సుకు ప్రసన్నమైన బ్రహ్మదేవుడు ఏం కావాలో కోరుకో అని వరం ఇచ్చాడు. హిరణ్యకశిపుడు చాలా తెలివిగా అడిగాడు, నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు కాదు రాత్రి కాదు, లోపల కాదు బయట కాదు, భూమి మీద కాదు ఆకాశంలో కాదు, ఇలా ప్రతి అవకాశాన్ని మూసేసుకున్నాడు. అతను అనుకున్నాడు, ఇప్పుడు నాకు మరణమే లేదు అని. ఆ అహంకారం చాలా పెరిగిపోయింది. తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ తనకే మొక్కాలి అని చెప్పాడు. దేవత లోకంపైకి దండెత్తి వెళ్ళాడు. ఇంద్రుని పదవిని లాగేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఆ నారాయణుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? అందుకే అతని ఇంట్లోనే ఒక వెలుగును పెట్టాడు. అదే అతని కొడుకు ప్రహ్లాదుడు. చిన్న వయస్సులోనే అతను విష్ణుమూర్తికి భక్తుడయ్యాడు. అతను ఎప్పుడూ ఒకటే జపించేవాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. హిరణ్యకశిపుడు ఎంత కోపంతో ఉన్నా సరే తన కొడుకు భక్తిని మాత్రం మార్చలేకపోయాడు. తన కోపానికి పరాకాష్ఠగా అతన్ని విషం పెట్టి తినిపించాడు. పర్వతంపై నుంచి తోసేశాడు. అగ్నిలో పెట్టించాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక దివ్య శక్తి అతన్ని కాపాడింది. ఇంత జరుగుతున్నా ప్రహ్లాదుడికి భయం మాత్రం లేదు. ఎందుకు అంటే అతనికి తన దైవంపై నమ్మకం ఉంది. అదే భక్తిని అతను అందరికీ చాటాడు. తన చుట్టూ ఉన్న విద్యార్థులను సైతం విష్ణు భక్తి వైపు నడిపించగలిగాడు. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడు ఒక రోజు కోపంతో అడిగాడు, అసలు నీ విష్ణువు ఎక్కడున్నాడు అని. ప్రహ్లాదుడు అప్పుడు చిరునవ్వుతో చెప్పాడు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికినా అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రహ్లాదుడు చిరునవ్వుతో, అతను ఎక్కడైనా ఉంటాడు. ఈ స్తంభంలో కూడా ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు. ప్రతి పదార్థము, ప్రతి పరమాణువు, సర్వము తానే అయి ఉన్నాడు అని చెప్పాడు. మాట వినగానే హిరణ్యకశిపుడు కోపంతో తన చేతులని గట్టిగా బిగించి ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడు ఒక ఘోరమైన శబ్దం, స్తంభం చీలిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చింది ఒక భయంకరమైన దివ్యమైన రూపం. అది మనిషి కాదు, సింహము కాదు, నరసింహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి. అది సాయంకాల సమయము కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. అతను హిరణ్యకశిపుని గడప మీద కూర్చోబెట్టి తన తొడల మీద పెట్టుకొని తన గోళ్లతో చీల్చాడు. తన పేగులను తీసి మెడలో వేసుకొని నాకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇలా బ్రహ్మ ఇచ్చిన వరాలన్నీ నిలబెట్టి ధర్మాన్ని కాపాడాడు. ఈ కథ మనకి ఒక గొప్ప సత్యం చెబుతుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎక్కడి నుంచైనా వచ్చి కాపాడుతాడు. అహంకారం ఎంత పెద్దదైనా సరే ధర్మం ముందు మాత్రం నిలబడదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, నృసింహ జయంతి రోజు మనం ఏం చేయాలి? ఈ రోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో నరసింహస్వామి వారి ఫోటో పెట్టండి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా 9 వత్తులతో దీపం వేస్తే కుజదోషం తగ్గుతుంది అని శాస్త్రం చెబుతుంది. ఎరుపు పూలతో పూజ చేయండి, అనగా మందారము, గులాబీలు ఇలాంటి వాటితో పూజ చేయండి. ఆ స్వామివారికి ఎర్ర మందార పూలంటే ఇష్టం, గన్నేరు పూలంటే కూడా ఇష్టం, పారిజాత పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు పూలతో మంచిగా స్వామివారిని పూజించండి. ఈ ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేటప్పుడు స్వామివారి చిత్రపటానికి పూజ చేస్తూ
స్వామివారి 108 నామాలను చదువుకోండి. అలాగే 108 నామాలను చదువుకోలేని వారు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః. ఇదే ఆ మంత్రం. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే నృసింహ జయంతి రోజున స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి భాగవతాల్లో సప్తమ స్కందాన్ని చదవమని చెప్పారు. అయితే భాగవతంలోని సప్తమ స్కందాన్ని సాయంత్రం సమయంలో చదవడానికి అందరికీ వీలు కాదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాన్ని చదువుకోమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ మంత్రం చదివితే కలిగే ఫలితం ఏంటంటే 50 లక్షల సార్లు నరసింహస్వామి వారి మూల మంత్రాన్ని జపిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితం ఈ మంత్ర జపం వల్ల నృసింహ జయంతి రోజున చేస్తే కలుగుతుంది. కాబట్టి శత్రు బాధలున్న వాళ్ళు, దృష్టి దోషాలున్న వాళ్ళు, ఇంటి మీద కానీ ఇంట్లో సభ్యుల మీద కానీ ప్రయోగాలు జరిగేటటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటన్నిటి నుంచి బయటపడాలంటే నృసింహ జయంతి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఇంట్లో దీపారాధన చేసినాక సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో చదువుకోండి. ఓం శ్రీం శ్రీం లక్ష్మీ నృసింహాయ నమః. అలాగే నృసింహ జయంతి రోజున స్వామివారి అనుగ్రహం కలగాలంటే స్వామివారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనది పానకం. బెల్లం పానకం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రామాణికంగా తీసుకుంటే పానకం తయారు చేసేటప్పుడు ఆ పానకం నీళ్ళల్లో బెల్లంతో పాటు పెటక బెల్లం పొడి కూడా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటిని కూడా కలపాలి. మిరియాల పొడి కూడా పానకంలో కలపాలి. వీటన్నిటినీ కలిపి పానకం చేసి ఆ స్వామికి నివేదిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడపప్పు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. పచ్చి శనగపప్పు కానీ పచ్చి పెసరపప్పు కానీ వడపప్పు లాగా సమర్పిస్తూ ఉంటారు. నీళ్ళల్లో నానబెట్టి దాన్ని సమర్పిస్తారు. అయితే దీంట్లో కూడా కొంతమంది పచ్చిమిర్చి, కారము ఇలాంటివి వేస్తూ ఉంటారు. కానీ ప్రామాణికంగా చెప్పింది మాత్రం ఇటువంటివి ఏమీ వేయకుండా నీళ్ళల్లో నానబెట్టినటువంటి పచ్చి పెసరపప్పు కానీ శనగపప్పు కానీ స్వామివారికి వడపప్పు లాగా సమర్పించాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఇంకొక నైవేద్యం కూడా ఉంటుంది. అదే అటుకులు. అటుకులు అంటే స్వామివారికి చాలా ప్రియం కాబట్టి పాలల్లో అటుకులను కలిపి అటుకులను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వీటితో పాటు స్వామివారికి వెన్న అంటే కూడా చాలా ప్రియం. కొన్ని నరసింహ క్షేత్రాలలో వెన్న స్వామివారికి విగ్రహానికి అలంకరించి అది నెయ్యిగా మారిపోతే ఆ నెయ్యిని పట్టి తీసుకుంటారు. స్వామివారికి వెన్న అంటే అంత ప్రియం. వెన్న సమర్పిస్తే ఆయన అనుగ్రహం నరసింహ జయంతి రోజున సులభంగా కలుగుతుంది. వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ తేలిపోతాయి. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యితో చేసిన పదార్థాలు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఆ హిరణ్యకశిపుని నరసింహస్వామి వారు నఖములతో సంహరించాడు కాబట్టి నృసింహ గాయత్రి మంత్రము అనే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంటి యజమాని నరసింహ జయంతి రోజున సంధ్యా సమయంలో దీపారాధన తరువాత చదివితే అద్భుతంగా శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. ఆ మంత్రం ఇదే. వినండి, శ్రద్ధగా వినండి. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఇది చాలా అద్భుతమైనటువంటి నృసింహ గాయత్రి మంత్రము. ఇది ఆయన నఖములకు సంబంధించినటువంటి మంత్రము. మంత్రపఠనం ద్వారా దృష్టి దోషాలు, శత్రు బాధలు, బ్లాక్ మ్యాజిక్లు ఇటువంటివన్నిటి నుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 శక్తివంతమైన మంత్రాలను, నృసింహ గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని చదవాలి. ఇంకొక మంత్రమైన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః అనే మంత్రాన్ని ఇంట్లో మిగిలిన సభ్యులు చదువుకోవాలి. ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాలి. ఇలా నృసింహ జయంతి సందర్భంగా నృసింహస్వామి వారిని పూజించి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కండి. నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చింది అని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేసి ఓం నారసింహాయ నమః అని కామెంట్లో రాయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్నో ఇలాంటి వీడియోలను చూసే అవకాశాన్ని పొందండి. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.